90 సంవత్సరాల పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా నాదెండ్ల భాస్కరరావు గారు జీవించారని చెప్పాలి. ఎవరైనా చెప్పాలంటే వ్యక్తిగతంగా నాదెండ్ల భాస్కరరావు గారు, నేను కూడా ఆయనతోటి చాలా సన్నిహితంగా ఉండేవాడిని. నేను గతంలో మరి యూట్యూబ్ ఛానల్ కేఎన్ టీవీలో మరి నేను చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు, వీడియోలు చేసేటప్పుడు నాదెండ్ల భాస్కరరావు గారి ఇంటర్వ్యూ కేఎన్ టీవీలో తీసుకున్నాను. ఆ తర్వాత నేను ప్రైమ్ నైన్లో వర్క్ చేసేటప్పుడు నాదెండ్ల భాస్కరరావు గారి ఇంటర్వ్యూ ప్రైమ్ నైన్లో కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఆ తర్వాత మరి నేను 99లో జాయిన్ అయిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారి ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకున్నప్పటికి కూడా అప్పటికి కాస్త ఆయన సిక్ అయినటువంటి పరిస్థితి. మరి ఆయన వస్తాను అని చెప్పేసి అన్నారు. 2-3 సందర్భాల్లో 99 ఆఫీస్కి వస్తానన్నారు. అయితే మరి ఆయనకి అనారోగ్య సమస్యల వల్ల ఆయన కొన్ని సందర్భాల్లో 2 సందర్భాల్లో రావాలనుకున్నప్పటికీ రాలేకపోయారు. సో పవర్ 9 మీడియా మనం ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకున్నాం. కానీ దురదృష్టం నాదెండ్ల భాస్కరరావు గారు మరణించడం అనేది నిజంగా వ్యక్తిగతంగా నాకు చాలా బాధాకరం. ఎందుకంటే అనేకమైనటువంటి అంశాలు ఆయన నాతో చర్చించినవి ఇప్పటికీ నాకు గుర్తున్నటువంటి పరిస్థితి. నాదెండ్ల భాస్కరరావు గారు 2 ఇంటర్వ్యూలు ఇచ్చారు నాకు. తన రాజకీయ ప్రయాణాన్ని సంబంధించి అనేక అంశాలు నాతోటి ఆయన చెప్పేవారు. ఆయన దగ్గర నుంచి నేను చాలా అంశాలు తెలుసుకున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి తెలియనటువంటి, ప్రపంచానికి తెలియనటువంటి విషయాలు కూడా నాదెండ్ల భాస్కరరావు గారు దగ్గర నుంచి నేను తెలుసుకున్నటువంటి పరిస్థితి.